హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త పథకాన్నైతే లాంచ్ చేయబోతుందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు జస్ట్ తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోటి మీకైతే ముందుగా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను. చాలామంది మేధావులైతే అడుగుతూ ఉంటారనమాట. పూర్తి సమాచారం తెలియకుండా మీరు వీడియో ఎందుకు చేశారని చెప్పేసి. అటువంటి వారి కోసమైతే మళ్ళీ చెప్తున్నాను. ఇందులో పూర్తి సమాచారం లేదు కానీ ఆ విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవటం వల్ల ఫర్దర్‌గా రాబోయే ఇన్ఫర్మేషన్‌కి మీరు ముందుగానే అలర్ట్ అయి ఉంటారు. అలాగే మీకు సంబంధించినటువంటి మీ గ్రామాల్లో కూడా ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు రెడీగా ఉంటారు ఈ కొత్త పథకానికి అనే ఉద్దేశంతోటైతే నేను మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు డ్వాక్రా మహిళలకైతే ఒక శుభవార్తనే చెప్పాలి. ఎవరైతే డ్వాక్రా మహిళలుగా ఉంటారో వారి అందరికీ కూడా స్వయం ఉపాధి కలిగించేలా కొత్తగా మనకి ఎగ్ మార్ట్‌లని తీసుకురాబోతున్నారనమాట. ఎగ్ మార్ట్‌లు అంటే ఇక్కడ కోడిగుడ్లు ఏవైతే ఉంటాయో ఈ కోడిగుడ్లకు సంబంధించి మనకైతే షాపులనమాట. షాపుల్లాగా మనకి అందించబోతున్నారు. అయితే ఇది ఏ విధంగా అందిస్తారు అనే విషయాన్ని మనకింకా గవర్నమెంట్ చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తుందంటే గవర్నమెంటు మొదటి దశలో ఇక్కడ మొదటిసారిగా ఒక్కొక్క జిల్లాకి 10 ఎగ్ మార్ట్‌లనైతే ఇవ్వబోతుందనమాట. మొత్తం రాష్ట్రం మీద 260 ఎగ్ మార్ట్‌లనైతే ఇవ్వబోతుంది. అయితే ఈ ఒక్కొక్క ఎగ్ మార్ట్‌లో ఒక మహిళను ఉంచుతారా? ఇద్దరు మహిళలను ఉంచుతారా? లేదంటే వీళ్ళు కంబైన్‌గా కలిసి అంటే జాయింట్ బిజినెస్ ఏమన్నా చేసుకునేలాగా కార్యాచరణ రూపొందిస్తారని అయితే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదనమాట. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ ఈ టౌన్‌లో అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఏదైతే ఉందో ఈ మెప్మా ఆధారంగా 10 ఎగ్ మార్ట్‌లనైతే ఒక్కొక్క జిల్లాకి మంజూరా చేయడం జరిగింది. ఈ 10 ఎగ్ మార్ట్‌లు ఎవరికిస్తారు అనే విషయాన్నైతే మనం ముందు తెలుసుకోవాలనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలియటం వల్ల మీరు మీ యొక్క ఆర్‌పీఎల్‌ని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని రాబోయే పథకానికి రెడీగా ఉంటారు అనే ఉద్దేశంతో మీకైతే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాననమాట. అలాగే గవర్నమెంట్ ఇక్కడ ఇంకొక ముఖ్య అవకాశం అయితే మనకి ఇవ్వబోతుందనమాట. ఏ విధంగా అంటే ఎవరైతే ఈ ఎగ్ మార్ట్‌ల ద్వారా బిజినెస్‌ని రన్ చేసుకోగలుగుతారో వారికి పూర్తి ఉచితంగా రూ. 50,000 ఇవ్వబోతున్నారనమాట. అంటే ఇది రుణం కాదు. దీని మీద ఎటువంటి వడ్డీ ఉండదు. ఫ్రీగా పూర్తి ఉచితంగా ఇక్కడ ఒక్కొక్క ఎగ్ మార్ట్‌కి రూ. 50,000 ఆ డ్వాక్రా మహిళలకైతే ఇవ్వబోతున్నారనమాట. సో, ఇది ఎవరికిస్తారు అనే సమాచారం అయితే మనకిక్కడ పూర్తిగా ఇవ్వలేదనమాట. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 260 ఎగ్ మార్ట్‌లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క ఎగ్ మార్ట్ ఇస్తున్నారా? లేదంటే ఒక్కొక్క మహిళలకి ఒక్కొక్క ఎగ్ మార్ట్ ఇస్తున్నారా? అనే పూర్తి సమాచారం మనకి త్వరలో రాబోతుంది. కాబట్టి మీరైతే ముందుగా ఈ సమాచారాన్ని తెలిసి పెట్టుకొని మీ దగ్గరలోని మీ గ్రూపులకు సంబంధించి ఆర్‌పీ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకొని రాబోయే పథకానికి ముందుగా మీరు సిద్ధంగా ఉంటారు అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి. అలాగే మన వీడియోని మరికొంతమందికి షేర్ చేసే విధంగా మన వీడియో అయితే షేర్ చేయండి.